హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ వీడియోలో మనం గెట్ తో స్టార్ట్ అయ్యే ఫ్రేజల్ వర్బ్స్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఆల్రెడీ గెట్ పైన గెట్ ని ఇంగ్లీష్ లో ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు అనే దానిపైన 3 వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆ లింక్స్ ద్వారా ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. స్టార్ట్ చేద్దామా? ఈ ఫ్రేజల్ వెర్బ్స్ లో ముందుగా గెట్ అబౌట్. గెట్ అబౌట్ అంటే ట్రావెల్ టు ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్ అని అర్థం అనమాట. ట్రావెల్ టు ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్ అని అర్థం అంటే చాలా ప్లేసెస్ కి మనం ట్రావెల్ చేయడం. ఎగ్జాంపుల్ చూద్దామా? రవి రియల్లీ గెట్స్ అబౌట్. రవి చాలా ప్లేసెస్ తిరుగుతున్నాడు. లాస్ట్ వీక్ హీ వాజ్ ఇన్ ఇండియా అండ్ దిస్ వీక్ హీ ఈజ్ ఇన్ థాయిలాండ్. రవి రియల్లీ గెట్స్ అబౌట్ అంటే రవి నిజంగా చాలా తిరుగుతున్నాడు. ఓకే, చాలా ప్లేసెస్ తిరుగుతున్నాడు. లాస్ట్ వీక్ హీ వాజ్ ఇన్ ఇండియా. లాస్ట్ వీక్ అతను ఇండియాలో ఉన్నాడు. అండ్ మరియు దిస్ వీక్ హీ ఈజ్ ఇన్ థాయిలాండ్. ఈ వీక్ తను థాయిలాండ్ లో ఉన్నాడు. ఓకే, ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. గెట్స్ అబౌట్ అంటే ట్రావెల్ చేయడం, ప్రయాణించడం. ఓకే, తర్వాత చూడండి. గెట్ అబౌట్ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అదేంటి అంటే బికమ్ నౌన్ అంటే తెలియడం అనమాట. ఎవరికైనా కూడా ఏదైనా విషయం తెలియడం. న్యూస్ సూన్ గాట్ అబౌట్ దట్ హీ హ్యాడ్ రిజైన్డ్. న్యూస్ వార్త. సూన్ అంటే త్వరగానే. గాట్ అబౌట్ తెలిసిపోయింది. న్యూస్ తొందరగానే తెలిసిపోయింది. ఆ వార్త తొందరగానే తెలిసిపోయింది. ఏ వార్త? దట్ హీ హ్యాడ్ రిజైన్డ్. అతను రాజీనామా చేశాడు అనే వార్త చాలా తొందరగా తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. గాట్ అబౌట్ అంటే అందరికీ తెలిసిపోవడం. నెక్స్ట్, వై డిడ్ ద రూమర్స్ గెట్ అబౌట్ అంటే ఆ పుకార్లు ఎందుకు వ్యాపించాయి? వై డిడ్ ద రూమర్స్ గెట్ అబౌట్? ఆ పుకార్లు ఎందుకు వ్యాపించాయి? గెట్ అబౌట్ అంటే వ్యాపించడం, రూమర్స్ పుకార్లు. నెక్స్ట్ యూసేజ్ వచ్చేసరికి గెట్ అబౌట్ ని వాక్ ఆర్ విజిట్ ప్లేసెస్ అనే అర్థంలో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. వాక్ ఆర్ విజిట్ ప్లేసెస్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్ మెనీ డేస్ నౌ హీ ఈజ్ ఏబుల్ టు గెట్ అబౌట్. ఆఫ్టర్ మెనీ డేస్ చాలా రోజుల తర్వాత, నౌ ఇప్పుడు, హీ ఈజ్ ఏబుల్ టు గెట్ అబౌట్ అతను నడవగలుగుతున్నాడు కనీసం. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. గెట్ అబౌట్ అంటే ట్రావెల్ టు ఏ లాట్ ఆఫ్ ప్లేసెస్ అనే తెలుసుకున్నాం. అలాగే బికమ్ నౌన్ అందరికీ తెలిసిపోవడం అనే అర్థంలో తెలుసుకున్నాం. అలాగే వాక్ ఆర్ విజిట్ ప్లేసెస్. ఓకే, డిఫరెంట్ ప్లేసెస్ ని మనం చూడడం, విజిట్ చేయడం లేదా నడవడం అనే అర్థంలో మనం గెట్ అబౌట్ ని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, గెట్ అక్రాస్ అంటే కమ్యూనికేట్ సక్సెస్ఫుల్లీ అనే అర్థంలో మనం యూజ్ చేయొచ్చు అనమాట. కమ్యూనికేట్ సక్సెస్ఫుల్లీ, ఏవైనా కూడా మనం సక్సెస్ఫుల్ గా కమ్యూనికేట్ చేయడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీఈస్ నాట్ వెరీ గుడ్ ఎట్ గెటింగ్ హిస్ ఐడియాస్ అక్రాస్. అంటే అతడు అతని ఆలోచనలను అంత బాగా వ్యక్తపరచలేడు. హీఈస్ నాట్ వెరీ గుడ్ ఎట్ గెటింగ్ హిస్ ఐడియాస్ అక్రాస్. ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్, we couldn't get our point across. ఓకేనా? get our point across. చూసారా? గెట్ కి అక్రాస్ కి మధ్యలో అవర్ పాయింట్ అనేది వచ్చింది. ఓకే, గెట్ అవర్ పాయింట్ అక్రాస్. మేము మా పాయింట్ ని, మేము చెప్పాలనుకున్న విషయాన్ని సరిగా వ్యక్తపరచలేకపోయాం, సరిగా చెప్పలేకపోయాం. ఓకే, సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయాం అని చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. గెట్ అక్రాస్ అంటే కమ్యూనికేట్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్, ఐ వాజ్ ట్రయింగ్ టు గెట్ అక్రాస్ హౌ మచ్ ఐ అడ్మైర్డ్ దెమ్. అడ్మైర్ అంటే ఆరాధించడం అనమాట. నేను వారిని ఎంత ఆరాధిస్తున్నానో చెప్పడానికి ప్రయత్నించాను. ఐ వాజ్ ట్రయింగ్, నేను అప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాను. వారిని ఎంత గొప్పగా ఆరాధించాను. టు గెట్ అక్రాస్ హౌ మచ్ ఐ అడ్మైర్డ్ దెమ్, నేను వారిని ఎంత ఆరాధించాను. నెక్స్ట్, గెట్ ఆఫ్టర్ అంటే టు చేజ్ ఆఫ్టర్ ఆర్ పర్స్యూ సమ్వన్. ఓకేనా? ఎవరైనా కూడా వెంటపడడం, చేజ్ ఆఫ్టర్. ఎగ్జాంపుల్ చూద్దాం. గెట్ ఆఫ్టర్ ద బర్గ్లర్ బిఫోర్ హీ ఎస్కేప్స్. గెట్ ఆఫ్టర్ ద బర్గ్లర్, దొంగ వెనక పడండి, దొంగను పట్టుకోండి. బిఫోర్ హీ ఎస్కేప్స్, అతను దొంగ తప్పించుకునే లోపే అతన్ని పట్టుకోండి. గెట్ ఆఫ్టర్ ద బర్గ్లర్ బిఫోర్ హీ ఎస్కేప్స్. ఓకే, దొంగ తప్పించుకునే లోపే అతన్ని పట్టుకోండి, చేజ్ చేయండి, అలా చెప్పొచ్చు అనమాట. తర్వాత చూడండి. టు కీప్ క్రిటిసైజింగ్ సమ్వన్ బికాస్ దే హ్యావెంట్ డన్ సంథింగ్. టు కీప్ క్రిటిసైజింగ్ అంటే ఎవరినైనా కూడా విమర్శించడం, తిడుతూ ఉండడం. ఓకే, క్రిటిసైజింగ్ సమ్వన్ బికాస్ ఎందుకంటే దే హ్యావెంట్ డన్ సంథింగ్, వారు ఏదో చెయ్యని కారణంగా వాళ్ళని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం అనమాట, ఏదో మాట్లాడుతూ ఉంటాం. దాన్ని గెట్ ఆఫ్టర్ తో యూజ్ చేయొచ్చు. షీ ఈజ్ ఆల్వేస్ గెటింగ్ ఆఫ్టర్ మీ అబౌట్ ద డర్టీ టాయిలెట్.
డర్టీ టాయిలెట్. ఆమె ఆ డర్టీ టాయిలెట్, ఆ మురిగ్గా ఉన్న టాయిలెట్ గురించి నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది, విసిగిస్తూ ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటి అర్థంలో మనం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఏదో టాయిలెట్ డర్టీగా ఉందని చెప్పేసి ఆవిడ అస్తమాను తిడుతూ ఉంది. ఓకే, అస్తమాను గుచ్చి అడుగుతూ ఉంది. అట్లాంటి విషయంలో గెటింగ్ ఆఫ్టర్ మీ అబౌట్ ద డర్టీ టాయిలెట్. ఓకే, షీఈస్ ఆల్వేస్ గెటింగ్ ఆఫ్టర్ మీ అబౌట్ ద డర్టీ టాయిలెట్. ఆ డర్టీ టాయిలెట్ గురించి ఓకే ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది, అలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ గెట్ ఎహెడ్ అంటే ఎహెడ్ అంటే ఏంటి, ముందుకు వెళ్ళడం. ఓకేనా. టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద వర్క్ దట్ యు డూ. మీరు విజయవంతంగా ఉండడం, మీరు చేసే పనిలో మీరు విజయవంతంగా ఉండడం గెట్ ఎహెడ్ అనమాట. ఓకే, గెట్ ఎహెడ్ ని యూజ్ చేయొచ్చు. మీరు చేస్తున్న పనిలో మీరు విజయవంతంగా ఉండడం అనే అర్థంలో గెట్ ఎహెడ్ ని యూజ్ చేయొచ్చు అనమాట. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. ఇట్స్ టఫ్ ఫర్ ఎ ఉమెన్ టు గెట్ ఎహెడ్ ఇన్ పాలిటిక్స్. ఇట్స్ టఫ్ ఫర్ ఏ ఉమెన్. ఒక ఉమెన్ కి, ఒక స్త్రీకి ఇది చాలా కష్టం. టు గెట్ ఎహెడ్ ఇన్ పాలిటిక్స్ లో రాణించగలగడం, ముందుకు వెళ్ళగలగడం చాలా కష్టం. ఓకే అని చెప్పడానికి అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్. యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎహెడ్. నువ్వు రిస్క్ తీసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎహెడ్, మీరు విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎహెడ్. మీరు విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవాలి. నెక్స్ట్ గెట్ అలాంగ్ అంటే హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ సంథింగ్ ఆర్ సమ్వన్. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. కిరణ్ అండ్ హిస్ సిస్టర్ డోంట్ గెట్ అలాంగ్. కిరణ్ తన చెల్లెలు, తన సోదరి డోంట్ గెట్ అలాంగ్, కలిసిమెలిసి ఉండరు, ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు అలా అనమాట. నెక్స్ట్ ఐ గెట్ అలాంగ్ వెల్ విత్ మోస్ట్ ఆఫ్ మై కలీగ్స్. నేను చాలా బాగా కలిసిపోతాను. విత్ మోస్ట్ ఆఫ్ మై కలీగ్స్, మా సహోద్యోగుల్లో చాలా మందితో నేను బాగా కలిసిపోతాను. సో ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ హౌ ఆర్ యూ గెటింగ్ అలాంగ్ విత్ యువర్ జాబ్. మీరు మీ ఉద్యోగం ఎలా చేస్తున్నారు, మీకు మీ ఉద్యోగం ఎలా అనిపిస్తుంది, ఇలా చెప్పొచ్చు అనమాట. గెట్ అలాంగ్ విత్ సంబడి అంటే మీరు వాళ్ళతో ఎంత కలిసిమెలిసి ఉన్నారో చెప్పడానికి యూజ్ అవుతుంది. గెట్ అలాంగ్ విత్ యువర్ జాబ్ అంటే మీ జాబ్లో ఎంత మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంత ఇష్టపడుతున్నారు అన్న దానిపైన ఉంటుంది అనమాట. నేను నా జాబ్ని ఇష్టపడట్లేదు, పెద్దగా నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదనుకున్నప్పుడు మీరు ఎలా చెప్తారంటే ఐఎమ్ నాట్ గెటింగ్ అలాంగ్ విత్ మై జాబ్. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. అంటే నేను నా జాబ్తో అంత సాటిస్ఫాక్షన్తో లేను అని చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ గెట్ అరౌండ్ అంటే టు ఫైండ్ ఎ వే ఆఫ్ డీలింగ్ విత్ ఆర్ అవాయిడింగ్ ఏ ప్రాబ్లం. అంటే ఏదైనా ఒకటి డీల్ చేయడానికి కానీ లేకపోతే ఆ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడానికి కానీ ఒక వేని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం గెట్ అరౌండ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. ద కమిటీ ఈజ్ లుకింగ్ ఫర్ వేస్ టు గెట్ అరౌండ్ ద ఫండింగ్ ప్రాబ్లం. కమిటీ ఆ దారుల కోసం వెతుకుతుంది. టు గెట్ అరౌండ్ ద ఫండింగ్ ప్రాబ్లం. ఆ ఫండింగ్ ప్రాబ్లం అంటే ఏదైతే డబ్బు కోసం సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించడానికి లేకపోతే అవాయిడ్ చేయడానికి దారుల కోసం కమిటీ వెతుకుతుంది అనమాట. ద కమిటీ ఈజ్ లుకింగ్ ఫర్ వేస్ టు గెట్ అరౌండ్ ద ఫండింగ్ ప్రాబ్లం. ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ గెట్ ఎట్ టు సక్సీడ్ ఇన్ రీచింగ్ ఇట్. Let's see the example. Goats got at the leaves and had them all. Goats, మేకలు, got at the leaves, ఆ ఆకుల్ని అందుకున్నాయి, and had them all, అన్నిటినీ తినేసాయి. ఓకే, మేకలు ఆకుల్ని అందుకుని అన్నిటినీ తినేసాయి. సో ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ యూసేజ్ చూద్దాం. టు కీప్ క్రిటిసైజింగ్ సమ్వన్ ఇన్ అన్ అన్కైండ్ వే. ఓకే, దయ లేకుండా ఒకరిని విమర్శించడం అనమాట. ఓకే, విమర్శిస్తూ ఉండడం. వై ఆర్ యూ ఆల్వేస్ గెటింగ్ ఎట్ మీ అంటే ఎందుకు నన్ను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటావు, విసిగిస్తూ ఉంటావు, నన్ను ఎప్పుడు ఎందుకు విమర్శిస్తూ ఉంటావు అని అనడం అనమాట. వై ఆర్ యూ ఆల్వేస్ గెటింగ్ ఎట్ మీ, నువ్వు నన్ను ఎందుకు విసిగిస్తూ ఉంటావు, విమర్శిస్తూ ఉంటావు అని చెప్పడానికి. ఓకేనా, ఇంతకు ముందు మనం గెట్ ఆఫ్టర్ చూసాం. గెట్ ఆఫ్టర్ అంటే ఏదైనా కూడా ఒకరికి వాళ్ళు చేయాల్సింది చేయకపోతే దాన్ని గుర్తు చేస్తూ వాళ్ళు వెంటపడడం అనేది గెట్ ఆఫ్టర్లోకి వస్తుంది. కానీ గెట్ ఎట్ అంటే ఏంటంటే ఒకరిని ఇంటెన్షనల్లీ క్రిటిసైజ్ చేస్తూ ఉండడం. ఓకేనా, నెక్స్ట్ గెట్ అవే అంటే ఎస్కేప్ అవ్వడం లేదా మూవ్ ఆర్ లీవ్ సమ్వేర్. ఒక చోటు నుంచి ఎస్కేప్ అయిపోవడం, పారిపోవడం కానీ లేకపోతే ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవడం కానీ, మూవ్ ఆర్ లీవ్ సమ్వేర్. సో ఈ విధంగా చెప్పొచ్చు. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. ఐ నీడ్ టు గెట్ అవే ఫ్రమ్ దిస్ జాబ్ యాజ్ సూన్ యాజ్ ఐ క్యాన్. నేను ఈ జాబ్ నుంచి వెళ్ళిపోవాలి. యాజ్ సూన్ యాజ్ ఐ క్యాన్, నేను ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా నేను ఈ జాబ్ నుంచి వెళ్ళిపోవాలి. I had to get away from the party. It was awful.
నేను పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గెట్ అవే. నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇట్ వాజ్ ఆఫుల్. అది చాలా చిరాగ్గా ఉంది. ఆ పార్టీ అంత నాకు నచ్చలేదు, చాలా చిరాగ్గా ఉంది ఆ పార్టీ. అందు గురించి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్. బై ద టైమ్ పోలీస్ అరైవ్డ్ ద రాబర్స్ హ్యాడ్ గాట్ అవే. బై ద టైమ్ ద పోలీస్ అరైవ్డ్, పోలీసులు వచ్చే సమయానికి ద రాబర్స్ హ్యాడ్ గాట్ అవే, దొంగలు పారిపోయారు. దొంగలు పారిపోయారు, ఈ విధంగా చెప్పొచ్చు. అలాగే గెట్ అవేని గో ఆన్ హాలిడేస్ ఆర్ షార్ట్ బ్రేక్ అనే అర్థంలో కూడా మనం ఉపయోగిస్తాం అనమాట. గో ఆన్ షార్ట్ బ్రేక్ ఆర్ గో ఆన్ హాలిడే. ఐ జస్ట్ నీడ్ టు గెట్ అవే ఫర్ ఏ ఫ్యూ డేస్, అంటే నేను కొన్ని రోజులకి సెలవులకి ఎక్కడికైనా వెళ్ళాలి. నెక్స్ట్, గెట్ బ్యాక్. గెట్ బ్యాక్ అంటే రిటర్న్, తిరిగి రావడం అనమాట. వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద లెక్చర్. వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద లెక్చర్. వీ నీడ్ టు గెట్ బ్యాక్, మనం తిరిగి వచ్చేసేయాలి, వెనక్కి వచ్చేసేయాలి. టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద లెక్చర్. టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద లెక్చర్, ఉపన్యాసంలో ముఖ్యాంశానికి మనం తిరిగి వచ్చేసేయాలి. నెక్స్ట్, మోహన్ గెట్స్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ ఇన్ అన్ అవర్. మోహన్ గెట్స్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, మోహన్ తిరిగి వస్తాడు. ఓకే, పని నుండి తిరిగి వస్తాడు, అంటే జాబ్ నుండి తిరిగి వస్తాడు. ఇన్ అన్ అవర్, ఒక గంటలో. మోహన్ ఒక గంటలో పని నుంచి తిరిగి వస్తాడు, ఈ విధంగా చెప్పొచ్చు. గివ్ మీ ఏ కాల్ వెన్ యూ గెట్ బ్యాక్. గివ్ మీ ఏ కాల్ వెన్ యూ గెట్ బ్యాక్, నువ్వు తిరిగి వచ్చాక నాకు ఒకసారి ఫోన్ చెయ్యు. గివ్ మీ ఏ కాల్, ఫోన్ చెయ్యు. వెన్ యూ గెట్ బ్యాక్, ఎప్పుడైతే నువ్వు తిరిగి వస్తావో అప్పుడు నాకు ఒకసారి ఫోన్ చెయ్యు, ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్, గెట్ బ్యాక్ ఎట్. గెట్ బ్యాక్ ఎట్ అంటే టేక్ రివెంజ్ అని అర్థం అనమాట. ఎవరి మీదైనా కూడా రివెంజ్ తీర్చుకోవడాన్ని గెట్ బ్యాక్ ఎట్తో మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. హీస్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ ఎట్ దెమ్ ఫర్ వాట్ దే డిడ్ ఇన్ ద మార్నింగ్. హీస్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ ఎట్ దెమ్ ఫర్ వాట్ దే డిడ్ ఇన్ ద మార్నింగ్. He's trying to get back at them for what they did in the morning. He's trying to get back at them for what they did in the morning. He's trying to get back at them. అతను వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాట్ దే డిడ్ ఇన్ ద మార్నింగ్, వాళ్ళు ఉదయం చేసిన దానికి అతను ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్నాడు. హీఈస్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ ఎట్ దెమ్ ఫర్ వాట్ దే డిడ్ ఇన్ ద మార్నింగ్, వాళ్ళు ఉదయం చేసిన దానికి అతను ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్నాడు వారిపైన. నెక్స్ట్, గెట్ బ్యాక్ ఇంటూ. గెట్ బ్యాక్ ఇంటూ, స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఆఫ్టర్ స్టాపింగ్ ఫర్ సమ్ టైమ్. స్టార్ట్ డూయింగ్ సంథింగ్, ఏదో ఒకటి మొదలు పెట్టడం. ఆఫ్టర్ స్టాపింగ్ ఫర్ సమ్ టైమ్, కొంతకాలం ఆపేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం అనమాట. ఏదైనా కొంతకాలం ఆపేసి మళ్ళీ మొదలు పెట్టడం. ఎగ్జాంపుల్, మై హస్బెండ్ వాంట్స్ టు గెట్ బ్యాక్ ఇన్ టు టీచింగ్. మై హస్బెండ్ వాంట్స్ టు గెట్ బ్యాక్ ఇన్ టు టీచింగ్, నా భర్త మళ్ళీ బోధించాలని అనుకుంటున్నారు. ఓకే, మళ్ళీ టీచింగ్ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఇంతకుముందు చేసేవారు, కొంతకాలం ఆపేశారు, మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, గెట్ బ్యాక్ ఇన్ టు సంథింగ్ అంటే ఇంతకుముందు మనం ఆపేసిన పని మళ్ళీ తిరిగి మొదలు పెట్టడం అనమాట. మై హస్బెండ్ వాంట్స్ టు గెట్ బ్యాక్ ఇన్ టు టీచింగ్. నెక్స్ట్, గెట్ బ్యాక్ టు. గెట్ బ్యాక్ టు అంటే కాంటాక్ట్ సమ్వన్ లేటర్ టు గివ్ ఏ రిప్లై ఆర్ రిటర్న్ ఏ మెసేజ్. అంటే ఎవరినైనా కూడా తర్వాత మళ్ళీ సంప్రదించి వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి కానీ లేదా మెసేజ్ ఇవ్వడానికి కానీ మరొకసారి సంప్రదిస్తే అది గెట్ బ్యాక్ టు అని యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ, నేను వెతికి మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను, లేకపోతే నేను వెతికి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఓకే, ఐ విల్ ఫైండ్ అవుట్, నేను వెతుకుతాను, అండ్ గెట్ బ్యాక్ టు యూ, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను, నేను వెతికి మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను అని అర్థం అనమాట. నెక్స్ట్, గెట్ బిహైండ్. గెట్ బిహైండ్ అంటే fail to keep up. Example, the boy is negligent and gets behind in his homework. అంటే ఆ బాలుడు నిర్లక్ష్యంగా ఉంటాడు, కావున హోంవర్క్ చేయడంలో వెనకబడిపోతున్నాడు. ఓకేనా, గెట్స్ బిహైండ్ అంటే వెనకబడిపోవడం అనమాట, ఏదైనా చేయలేకపోవడం. అలాగే గెట్ బిహైండ్ అంటే సపోర్ట్ సమ్వన్ అని. ద క్రౌడ్ రియల్లీ గాట్ బిహైండ్ ద ప్లేయర్స్. ఆ జనం నిజంగానే ఆటగాళ్ళకు చాలా ఉత్సాహపరిచారు. గాట్ బిహైండ్ అంటే సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళు ఆడుతుంటే వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు బాగా, ఆ విధంగా. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీబడి టు గెట్ బిహైండ్ యూ. ఎవరైనా ఉన్నారా? టు గెట్ బిహైండ్ యూ, నేను సపోర్ట్ చేయడానికి, నేను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, గెట్ బై అంటే హ్యావింగ్ సమ్ సోర్సెస్ టు రన్ ద షో అని అర్థం అనమాట. ఆ షో రన్ చేయడానికి సరిపోయేంత ఉన్నాయి అని చెప్పడానికి అనమాట. వీ కెన్ గెట్ బై విత్ 4 computers ఎట్ ద మూమెంట్. ప్రస్తుతానికి ఈ 4 computers మనం మేనేజ్ చేసేయచ్చు. బట్ యూ విల్ నీడ్ ఏ కపుల్ మోర్ వెన్ ద న్యూ స్టాఫ్ అరైవ్. కొత్త స్టాఫ్ వచ్చిన తర్వాత వస్తే మనకి ఇంకొన్ని కంప్యూటర్లు కావాలి. ప్రస్తుతానికైతే వీ కెన్ గెట్ బై దీస్ 4 computers. ఎట్ ప్రెజెంట్ వీ కెన్ మేనేజ్ విత్ ద 4 computers అని అర్థం అనమాట. We can get by with 4 computers at the moment. ఇప్పటికైతే 4 computers సరిపోతాయి మనకి, ఈ విధంగా చెప్పడానికి. నెక్స్ట్, when we were students we got by on very little money.
మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు వి గాట్ బై, మేము గెట్ అని అయిపోయేవాళ్ళం. ఓకే, ఆన్ వెరీ లిటిల్ మనీ, అంటే చాలా చిన్న అమౌంట్తో కూడా మేము రోజులు గడిపేసేవాళ్ళం. ఓకే, మాకు సరిపోయేది బతకడానికి. ఓకే, వెన్ వీ వర్ స్టూడెంట్స్ వి గాట్ బై ఆన్ వెరీ లిటిల్ మనీ, ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ గెట్ డౌన్. గెట్ డౌన్ అంటే మేక్ సమ్ వన్ డిప్రెస్డ్, అన్హ్యాపీ, exhausted. Okay, make someone depressed, unhappy, exhausted. Example, the weather was getting her down. The weather was getting her down. ఆ వాతావరణం ఆమెని ఇబ్బంది పెడుతుంది అలా. నెక్స్ట్, డోంట్ లెట్ ఇట్ గెట్ యు డౌన్ టూ మచ్. డోంట్ లెట్ ఇట్ గెట్ యు డౌన్ టూ మచ్ అంటే డోంట్ లెట్ ఇట్ అంటే దీన్ని అనుమతించవద్దు, ఇది నేను కృంగదీసేలాగా, ఇది నేను బాధ పెట్టేలాగా దీన్ని అనుమతించవద్దు. ఏదైనా ఒక ఎమోషన్ని మనం చెప్పొచ్చు అనమాట, డోంట్ లెట్ దీస్ ఎమోషన్స్ గెట్ యు డౌన్ టూ మచ్. డోంట్ లెట్ దీస్ ఎమోషన్స్ గెట్ యు డౌన్ టూ మచ్ అంటే ఈ ఎమోషన్స్ ని, ఈ భావోద్వేగాల్ని నేను కృంగదీసేలాగా చేసుకోవద్దు. ఓకేనా, వాటిని అలౌ చేయొద్దు, నువ్వు నిన్ను కృంగదీసే విధంగా వాటిని అలౌ చేయొద్దు. డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ గెట్ యు డౌన్ టూ మచ్, ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్, రైట్ ఆర్ రికార్డ్ అనే అర్థంలో కూడా మనం చెప్పొచ్చు. గెట్ డౌన్ అంటే రైట్ ఆర్ రికార్డ్. చూద్దాం. డిడ్ యూ గెట్ హిస్ నెంబర్ డౌన్? డిడ్ యూ గెట్ హిస్ నెంబర్ డౌన్ అంటే నువ్వు అతని నెంబర్ రాసుకున్నావా? గెట్ హిస్ నెంబర్ డౌన్ అంటే రాసుకోవడం అనమాట. డిడ్ యూ గెట్ హిస్ నెంబర్ డౌన్, అతని నెంబర్ రాసుకున్నావా? నెక్స్ట్, ఐ విల్ జస్ట్ గెట్ యువర్ అడ్రస్ డౌన్. ఐ విల్ జస్ట్ గెట్ యువర్ అడ్రస్ డౌన్. నేను మీ అడ్రస్ మాత్రం రాసుకుంటాను, మీ అడ్రస్సే రాసుకుంటాను, నేను మీ అడ్రస్సే రాసుకుంటాను, ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా ఈ సెషన్లో గెట్ పైన కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, వాటిని రాబోయే వీడియోస్లో నేర్చుకుందాం. ఈ వీడియోలకు సంబంధించిన లింక్స్ ను ఈ క్రింది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. ఆ లింక్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు అన్ని వీడియోలను చూడొచ్చు. ఈ వీడియోలో నేర్చుకున్న అన్ని ఫ్రేజల్ వెర్బ్స్ పైన సొంతంగా సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. సొంతంగా సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు లేదా వీటిని మీ కాన్వర్జేషన్స్ లో ఉపయోగించేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ ని మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఫ్యాకల్టీ మీకు సమాధానాలు ఇవ్వడానికి రోజుకు 12 గంటలు రెడీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ అండ్ బీయింగ్ ఏ సబ్స్క్రైబర్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.